భయంకరమైన వార్త చూపిస్తా మీకు. ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఈ వార్త రాసిరు. ఎంత ఘోరం అంటే ఇది. ఈ భూమి ఎందుకు వెనక్కి తీసుకోరు? ఈ భూమిలో ఇన్వాల్వ్ అయిన నవీన్ మిట్టల్ని, అమయ్ కుమార్ని ఎందుకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయరు? ఎక్కడిది భూమి? ఈ భూమి గండిపేట్ మండల్, సర్వే నెంబర్ 15 or 51, సర్వే నెంబర్ 51, సర్వే నెంబర్ 51, గంధంగూడ విలేజ్, 9 ఎకరాల 30 గుంటల సంథింగ్, 9 ఎకరాల 30 గుంటల భూమి. ఏం చేసిర్రు? ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఒక 15 మంది తయారయ్యారు, మోపారు. ఈ 15 మంది ఏం చేసిర్రు? ఈ గవర్నమెంట్ భూమికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిర్రు. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ 15 మందిలోనే ఒకడికి జీపీఏ చేసిర్రు. ఏం చేశారు? జీపీఏ చేశారు. జీపీఏ చేసి వీడు ఏం చేసిండు? దీన్ని, ఈ గవర్నమెంట్ ల్యాండ్ని పట్టా కింద మార్చాలి కదా, ధరణికి వెళ్ళిండిగా. ధరణికి వెళ్ళి ధరణిలో దీన్ని పట్టా కింద మార్చేసుకున్నారు. ధరణి ఎవరి చేతిలో ఉంటుంది? ధరణి అది ఓకే చేయాలంటే ఎవరికి ఓపెన్ అవుతుంది? అయితే ఆ జిల్లా కలెక్టర్, ఇదే జిల్లా రంగారెడ్డి జిల్లా, అయితే సిసిఎల్ఏ కమిషనర్ ఎవరన్నాడు? నవీన్ మిట్టల్. రంగారెడ్డి కలెక్టర్ ఎవరు? అమయ్ కుమార్. వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ 9 ఎకరాల 30 గుంటల భూమి అందులోకి ఎక్కడానికి అవకాశం లేదు. ఏం జరిగింది? కలెక్టర్ మారిండు, ప్రతీక్ జైన్ వచ్చిండు. ప్రతీక్ జైన్ వచ్చి ఈ కేసు అప్పటికే నడుస్తున్నది, ఏం జరుగుతున్నదని. అక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఈయన ఇంకా చాలా ఉంది కథ, తర్వాత చెప్దాం. ఈ శ్రీనివాసరెడ్డి అనేట ఆయన ఏం చేసిండు? ఎంక్వైరీ చేసి అవును ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిరని చెప్పి కేసు పెట్టిండు. ఎవరి మీద కేసు పెట్టిండు? ఈ 15 మంది మీద కేసు పెట్టిరు. అసలైన కల్ప్రిట్స్ ఎవరు? వీళ్ళిద్దరు. మరి వీళ్ళ మీద కేసేది? మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు భూములను కాపాడేటోళ్ళు కదా. ఇగో ఎవడు మాట్లాడాలా వీటి గురించి చెప్పండి? ఇగో సైబరాబాద్ పిఎస్ నార్సింగి ఎఫ్ఐఆర్ నెంబర్ 489/2024, 419, 420 ఇట్లా చీటింగ్ కేసులు, ఇవన్నీ కేసులు నమోదు చేశారు. ఎవరు ఇది కేసు పెట్టింది? ఎవరు? ఎన్ శ్రీనివాస్ రెడ్డి, గెస్టెడ్ ఆఫీసర్, రంగారెడ్డి, గండిపేట్ మండల్, విలేజ్ గండిపేట్. ఎవరెవరి మీద పెట్టిండు? ఇగో ఈ సబియా సుల్తానా, మహమ్మద్ నజీరుద్దీన్ ఖాన్, ఇట్లా దాదాపు ఒక 15 మంది మీద కేసు పెట్టిండు. కేసు ఏమని పెట్టిండు? ఈయన మొత్తం ఈ డాక్యుమెంట్ చదివితే కేసు ఏందా అంటే, అధికారులని తప్పుదోవ పట్టించి రిజిస్ట్రేషన్ చేసుకురట. ఏమంటారు కదా, గాడిద పనులు దోమిరా ఏమన్నా. ఆ తంబు పెట్టి ధరణి ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అది ఎక్కించేటప్పుడు, పట్టాభూమిగా ఎక్కించేటప్పుడు నవీన్ మిట్టల్ కానీ అమయ్ కుమార్ కానీ ఆనాడు ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులంతా ఏం చేసిరు? తాగిరా బాగా? అధికారుల తప్పు లేదట. వీళ్ళు 15 మంది కలిసి అధికారులని తప్పుదోవ పట్టించిరట. అంటే మేము కూడా ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయమంటే చేసేస్తారా? పట్టా ఎక్కిచ్చేస్తారా? ఇప్పుడు ఈ 15 మంది మీదనే కేసు, నవీన్ మిట్టల్ మీద కేసు లేదు, అండ్ నవీన్ మిట్టల్ మీద కేసు లేదు, అమయ్ కుమార్ మీద కేసు లేదు. ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చిన నాటి కలెక్టర్ అమయ్ కుమార్, ధరణిలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చిన సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో భారీ భూస్కామ్, నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వ స్థలం ఇదే. కాసుల మోజులో సర్వే నెంబర్ 51లో ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చిన దౌర్భాగ్యం. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన 15 మంది వ్యక్తులు. గండిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి. అసలు ప్రభుత్వ భూమిని సామాన్యులు ప్రైవేట్ భూమిగా ఎలా మారుస్తారు? నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్లకే సాధ్యం.
అసలు కేసు పెట్టాల్సింది ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చిన అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ పైన. ఈ ఇద్దరు అధికారులను కేసు నుంచి తప్పించేందుకు తహసీల్దార్కు ముట్టిన ముడుపులు ఎంత? శ్రీనివాసరెడ్డికి ఎంత ముట్టింది? మరి ఎంత ముడితే వీళ్ళిద్దరు పేర్లు పెట్టలే నువ్వు? ఈ ఇద్దరు అధికారులను కేసు నుంచి తప్పించేందుకు తహసీల్దార్కు ముట్టిన ముడుపులు ఎంత? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన వీరిపైన కేసు నమోదు చేయకపోవడంలో మతలబేంటి? నవీన్ మిట్టల్, పాకా రమేష్లు ఉద్యోగంలో చేరకముందు, చేరిన తర్వాత ఆస్తుల లెక్క చూస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం. ఇప్పుడు ఈ పాకా రమేష్ ఎవరంటే నవీన్ మిట్టల్ దగ్గర పనిచేసిండు. ఆయనకు 4 బౌన్సర్లు, కథా వ్యవహారం ఉంటుంది అనేది. ఇప్పుడు ఆయన దామోదర్ రాజనరసింహ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నవీన్ మిట్టల్ని ప్రసన్నం చేసుకోవాలంటే బీఆర్ఎస్ హయాంలో పాకా రమేష్ దగ్గరికి పోయి విషయం చెప్తే డీల్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు నవీన్ మిట్టల్ మినిమం 1 crore లేని పనిచేయడు, మినిమం 1 ఉండాల్సి. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు వీళ్ళు భూములను కాపాడుతాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఈ కాంగ్రెస్ నాయకుల దాకా ఇట్లాంటి కల్ప్రిట్స్ని ఇంకా ఎందుకు పెట్టుకున్నారు మీ గవర్నమెంట్లో? దీనికి ఎవడైనా ఆన్సర్ చెప్తారా? ఎందుకు పెట్టుకున్నారంటే పోయిన గవర్నమెంట్లో కేటీఆర్ ఆ బినామీలు కబ్జాలు చేసిన భూములు, వాటి తాలూకా వివరాలన్నీ కూడా నవీన్ మిట్టల్ అయితే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడు. అప్పుడు ఏం చేయొచ్చు? ఇగో నువ్వు పలానా భూమిని కబ్జా చేసినావు, కూసో, 50-50, 70-30, 60-40 మాట్లాడుకొని నువ్వు సేఫ్గా ఉంటావు. అది ఇవ్వకపోతే అవసరమైతే వాడు ఇంకా బలహీనుడు అయితే మొత్తం లాగేస్తారు. సో ఈ దందాల కోసం, డీల్స్ కోసం ఆయన్ని పెట్టుకున్నారు. సింపుల్గా లేకపోతే ఎందుకు కంటిన్యూ అవుతాడు ఇంకా అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట్ తహసీల్దార్ అక్రమాలు మీ దృష్టికి రాలేదా? ఇటువైపు ఒక లుక్ వేయండి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నిషేధిత జాబితాలో రెవెన్యూ కార్యాలయంలో నోషనల్ ఖాతాలో ఉన్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఈ ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేయడానికి కన్నేశారు కొందరు కబ్జారాయిలు. ఈ భూమిని కొల్లగొట్టడానికి నకిలీ పత్రాలు సృష్టించారు. బీఆర్ఎస్ సర్కార్లో ధరణి రికార్డులో ప్రభుత్వ భూమిగా సర్వే నెంబర్ 51 ఉన్నది. ఈ భూమిని పట్టా చేయాలంటే ధరణిలో నేచర్ ఆఫ్ ల్యాండ్, భూమి స్వభావాన్ని మార్చాలి. ఇలా మార్చాలంటే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, CCLA కమిషనర్ నవీన్ మిట్టల్లకే ధరణిలో లాగిన్ అయ్యే వెసులుబాటు ఉన్నది. ఇలా అధికారుల చేతులలో భూములు మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండడంతో గత ప్రభుత్వంలో ఉన్న ధరణిని ఆసరాగా చేసుకొని వేల కోట్ల విలువైన భూములు కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని దర్జాగా కొల్లగొట్టారు అధికారులు. అందుకు నిదర్శనమే గంధంగూడలోని ఈ భూముల వ్యవహారం. మొత్తం ఇది 9 ఎకరాల 36 గుంటల భూమి. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అది కేసు బయటికి రావడంతో అది మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆ బోర్డు పెట్టిరాడు, నడుస్తున్నది. ఇంకా విషయం ఏంటంటే మరి ఇట్లాంటి కేసెస్ కొన్ని కోకొల్లలు జరిగినాయి. కోకొల్లలే ఇక కొన్ని అయితే వ్యవసాయ భూమిగా ఉన్నదాన్ని ఎప్పుడో 90s, 70s, 80s తర్వాత ఎప్పుడో ప్లాట్స్ చేస్తే ఆ ప్లాట్లు వేసింది 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి సామాన్య జనం కొనుక్కుంటే మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వ్యవసాయ భూమి కింద కన్వర్ట్ చేసి ఆ ప్లాట్ ఓనర్స్ని నిట్ట నిలువున ముంచిన ఘటనలు అయితే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటి విషయంలో ఏ ఒక్క పార్టీ అయినా ఒక కార్యాచరణ తీసుకొని పనిచేసిందా? హెచ్సియు గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్న ఈ పార్టీ లీడర్లు, నేను అనుకున్నా ఎన్నడలేంది భూముల గురించి మాట్లాడుతున్నారేమో అని. అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి, ప్యూర్లీ హెచ్సియు ల్యాండ్ కాబట్టి మాట్లాడుతున్నారు. అందులో ఎవడైనా రియల్ ఎస్టేట్ ఎంటర్ అయి ఉంటే ఈ పాటికి అంత గప్చు.